ఇక విభజన సమస్యలపై ఫోకస్. నేడు ప్రజాభవన్లో తెలంగాణ ఏపీ సీఎంల కీలక భేటీ. 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఫైళ్లు, నీళ్లు, నిధులు, ఆస్తుల పంపిణీపై చర్చ. 9-10 షెడ్యూల్లోని సంస్థలపై ఇంకా వీడని చిక్కుముళ్ళు. కృష్ణా జిల్లాల పంపిణీపై కొనసాగుతున్న వివాదం. అయితే హైదరాబాద్లోని ప్రజాభవన్ వేదికగా శనివారం జరగనున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మధ్య జరగనున్న ఈ సమావేశంలో 10 ఏళ్ల విభజన సమస్యలకు పరిష్కారం దొరుకుతున్నదనే ఆశ రెండు రాష్ట్రాల ప్రజల్లోని వ్యక్తమవుతున్నది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల సీఎస్లు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. విభజన సమస్యల పరిష్కారానికి సమావేశమై ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాసిన లేఖకు అంగీకరిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. విభజన అంశాలపై ప్రత్యేకంగా ముఖ్యమంత్రులు భేటీ కావడం ఇదే మొదటిసారి. కృష్ణా జలాల విభజన చట్టంలోని 9, 10వ షెడ్యూల్లోని సంస్థలు, ఆస్తులపై ప్రధానంగా చర్చ జరగనున్నట్టు సీఎంఓ వర్గాల ద్వారా తెలిసినటువంటి విషయం. అయితే తెలంగాణలోని డిమాండ్లలో మరికొన్ని ఉన్నాయి. కొన్ని ఏంటంటే, ఏపీలో కలిపినటువంటి 7 మండలాలను తిరిగి తెలంగాణలో చేర్చాలి. 1, కృష్ణా జలాల్లో 811 టీఎంసీల నీటి లభ్యత ఉంది. వీటిలో తెలంగాణకు 558 టీఎంసీలు కేటాయించాలి. తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఏపీ విద్యుత్ సంస్థలు ఇవ్వాల్సిన 24,000 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలి. ఏపీకి 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఈ కోస్టల్ కారిడార్లో తెలంగాణకు వాటా కావాలి. తెలంగాణకు ఓడరేవులు లేనందున విభజనలో భాగంగా ఆంధ్రాలోని కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టులలో భాగం ఇవ్వాలి. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో టీటీడీలో తెలంగాణకు వాటా ఇవ్వాలి. వా, మంచిగానే అడిగిరు, మంచిగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏమైపోతాంటే ఇది సాధ్యం కానీ కొన్ని సాధ్యం కానీ అదే మంచిగానే అడిగిర్రు. అడిగేది ఇప్పుడు అడగాలి. కడుపులో పెట్టుకుంటే ఏమొస్తుంది? గుండెలు ఏం పెట్టుకొని కడుపులో పెట్టుకుంటే ఏం రాదు. అడగాలి. అడిగిర్రు కానీ చంద్రబాబు నాయుడు ఇయ్యడు. డైరెక్ట్ ఫార్ములా అది. ఫస్ట్ 7 మండలాలు మా దాంట్లో కలిపండి. ఫస్ట్ కావాల్సింది మనకు అదే. మన ఫస్ట్ ఏం చెప్పాలి ఇక్కడ? 7 మండలాలు. 1, కృష్ణా జిల్లాలో 811 టీఎంసీలకు సంబంధించింది. ఇది ఏదైతుందో వాస్తవంగా మనకు రావాల్సినే ముందు అడుగుర్రి. ఇవే ఇయ్యరాళ్ళు మెయిన్ అక్కడనే ఇవే. ఒకవేళ ఇవి ఇచ్చింటే గనుక ఇక తర్వాత పరిణామం వేరే. అదే నీటి అదే అంటున్నా. ఇవి నిజంగా రావాల్సినవి. ఇవి ఇస్తేనే గొప్ప. మరి ఇప్పుడు ఏమైతుందో చూడాలి. లేకపోతే ఇక రేవంత్ రెడ్డే కదా అడిగింది పోంది. ఇక ఏకపోతే ఎట్లా మావడే గురుశిష్యుల బంధం, సహచరుల బంధం. మరి అట్లా అయింది అనుకో ఉన్న విలువ పోతుంది. ఎందుకంటే తెలంగాణ మన మాజీ అక్కడ ముఖ్యమంత్రి, ఉమ్మడి ముఖ్యమంత్రి ప్లస్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండే, ఇప్పుడు తెలంగాణను కాదని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయననేనా పకడ్బందీ 7 మండలాలు ఏదైనా కలుపుకున్నాడో ఆర్డినెన్స్ ద్వారా తిరిగి రప్పించాలి. అది మీ కెపాసిటీ. ఎందుకంటే మీరు కూడా శిష్యుడు కదా. అదే అన్న ఏమైతే వీళ్ళు మాట్లాడుకుంటే ఏమవుతుంది?